నమస్తే అన్న అందరికీ నమస్కారం. తెలుగు టీవీ యాంకర్ స్వేచ్ఛ ఉటట్కర్ 40 సంవత్సరాలు ఆమె యొక్క ఆత్మహత్య కేసులో పూర్ణచంద్ర నాయక్ను పోలీసులు అరెస్టు చేశారు. 5 ఏళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తూ ఉన్న ఆయన వేధింపుల కారణంగానే తమ కూతురు మరణించినట్లు తండ్రి ఫిర్యాదు చేశారు. చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో నిందితుడు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్వేచ్ఛతో తనకు 2009 నుంచి పరిచయం ఉంది. ఇద్దరం ఒకే చోట పనిచేసేటప్పుడు స్నేహితులుగా ఉండేవాళ్ళం. ఆమె తల్లిదండ్రులు జనశక్తిలో పనిచేస్తూ తనను అన్నా వదినల వద్ద వదిలేసి చుట్టం చూపుగా వచ్చేవారు. తనతో చాలాసార్లు చెప్పి బాధపడింది. 5 ఏళ్లుగా ఆమె మానసిక ఒత్తిడి, ఆందోళనతో చికిత్స పొందుతూ ఉన్నట్టు తన వద్ద ఆధారాలు ఉన్నాయి. స్వేచ్ఛ ఆత్మహత్యతో తనకు ఎటువంటి సంబంధం లేదని లేఖలో పేర్కొన్నాడు. శనివారం రాత్రి పూర్ణచంద్ర నాయక్ లాయర్తో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. విచారణ అనంతరం నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. 15 ఏళ్లుగా పూర్ణనాయక్కు స్వేచ్ఛతో పరిచయం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల అరుణాచలం వెళ్లి వచ్చేటప్పుడు ఒక హోటల్లో మరోసారి ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చిందన్నారు. మొదట్లో పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాయిదా వేస్తూ రావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యిందన్నారు. ఆమె మనవరాలి పట్ల కూడా పూర్ణచంద్ర నాయక్ అసభ్యకరంగా ప్రవర్తించినట్టు స్వేచ్ఛ తండ్రి ఫిర్యాదు చేశారన్నారు. పూర్ణచంద్ర పైన పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే సహజీవనం అని చెప్పేసి, డేటింగ్ అని చెప్పేసి చాలా మంది ఇలా చనిపోతూ ఉంటే మరికొంతమంది జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.